ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీలోని ఎంతో శక్తి ఉంటుందన్నాడికి ఎన్నో మాకు ఉపమానాలు గోచరమవుతూ ఉంటాయి. ఎన్నో రకాల మిరాకల్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎన్నెన్నో రకాల ఒక వైబ్రేషన్స్ కనపడుతూ ఉంటాయి. అలాంటి వాటిల్లో లేటెస్ట్గా ఒక చిన్న విషయం మీ అందరితో పంచుకుందామన్నట్టుగా ఈ వీడియో పెడతా ఉన్నాను. ఒక 4 రోజుల క్రితము ఒక ఆవిడ వచ్చారు. వాళ్ళ భర్త కొద్దిగా కాశీ వెళ్ళాడు. ఒక్కడే వెళ్ళి అక్కడ అన్ని దర్శనం చేసుకొస్తానన్నట్టుగా వెళితే దాదాపు ఒక 15 రోజులు 20 రోజులు ఆయన ఇంకా ఆచూకీ లేదు. ఎక్కడ వెళ్ళిపోయాడు, ఎలాగ వెళ్ళిపోయాడు, అసలు ఉన్నాడో లేడో అన్నట్టుగా భయపడి మా ఆఫీస్కి రావడం జరిగింది. మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె బాధపడుతూ ఉంటుంటే స్వామిని ప్రార్థించి, ఆమె ఏమీ చదువుకోలే, అంటే అక్షరం రాదు ఆమెకి. ఏదైనా మంత్రం చెప్దామంటే రాదు, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళమంటే వెళ్ళే స్థితి కాదు, ఏమో ₹1 ఖర్చు చేసే పరిస్థితి కాదు. ఇలా ఉన్న సందర్భంలో స్వామిని తలుచుకుని ఒక చిన్న మంత్రాన్ని రాసి ఈ పేపర్ మీద ఆ మంత్రాన్ని పూజ చేయమ్మా అని చెప్పి ఇచ్చేసరికి తప్పకుండా శుభం కలుగుతుంది. ఆ చక్రాలు అది వేసి చూస్తే ఆయన బాగానే ఉన్నట్టుగా మాకు గోచరమైంది. బాగానే ఉన్నాడమ్మా, వస్తాడు, ఏమీ వరి అవ్వద్దు, తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే కొద్దిగా చిన్న రెమెడీ మాత్రం చేసుకోండి, పూజ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టి రోజు పూజ చేయమ్మా అనేసరికి 24 గంటలు తిరిగిందో లేదో ఆయన దగ్గర నుంచి ఎవరో ఫోన్ చేసి ఇట్లా వస్తూ ఉన్నాడు, బాగానే ఉన్నాడు, అట్లా ఇలా అని చెప్పారు. ఆ తర్వాత 36 గంటల్లోని ఆయన తిరిగి రావడం జరిగింది. ఆమె ఆనందము నిజంగా అద్భుతమైన ఆనందంగా కనపడతా ఉంది ఆమె కళ్ళల్లో అనేదిని. ఇలా ఎన్నో రకాల మిరకల్స్ ఎన్నో రకాల జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇదంతా ఎందుకు ఉపాధిఘాతం చెప్తున్నానంటే, ఇక్కడ నేనేదో గొప్పవాడిని, నేనేదో గొప్ప మంత్రాలు తెలిసిన వాడిని అనే కాదు మీనింగు. ఆస్ట్రాలజీ అన్నది ఋషుల యొక్క ప్రసాదము, దైవానుగ్రహాలవి. వాటిని ఉపయోగించుకుని మన నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటుంటే వాటికి రెమెడీస్ చేసుకోండి. వాటికి ఒక చిన్న చిన్న పరిష్కారాలతో, ఒక్కొక్కసారి అతి చిన్నది ₹1 ఖర్చు లేనిది కూడా ఎంతో ప్రభావవంతమైనటువంటి రిజల్ట్స్ను ప్రసాదిస్తూ ఉంటాయి. కాబట్టి వీలైనప్పుడు వచ్చి కలుస్తూ ఉండండి. మాది ఒక స్పెషాలిటీ ఏంటంటే, మా దగ్గర ఉన్న అనుకూలం ఏంటంటే, ఇంత ఫిక్స్డ్ కట్టాలి, ఇంతే రేట్ ఇవ్వాలి, ఇంతే కావాలి, ఇంతే ముందు అపాయింట్మెంట్లు తీసుకోవాలి, వెయిటింగ్ చేయాలి, ఇట్లాంటి అన్ని ఏం రూల్స్ రెగ్యులేషన్స్ అసలు ఏమీ ఉండవండి మా దగ్గర. దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి మా సర్వీసులోని చక్కగా రావచ్చు, ఏదో పరిష్కారం చెప్తాం, దానికి ఏదో మీకు తోచినటువంటి గురుదక్షిణ అలా ఇవ్వచ్చు తప్ప ఇంత అన్నది ఫిక్స్ ఉండేది. కాబట్టి వచ్చి కలవండి, మంచి జరుగుతుంది. మంచిదండి. శుభం భూయాత్. ఓం నమ శివాయ నమః.